ఎన్ని ఎత్తున్నారు మందు కట్టలు? ఒకటి రెండా? వీళ్ళంతా మందు కట్ల కోసం ఎన్ని ఎత్తులు ఎకరానికి ఎన్ని కట్టలు పడతాయి? మండలంలో ఇవాళ రైతులకి ఎరువులు అందక తలడీలిపోతున్నారు వాస్తవానికి. ఎందుకంటే వర్షాలు పడ్డాయి, ఒరిపిస్తుంది. వర్షాలు పడి ఒరిపించడం వల్ల రైతుకి ఎంతో అదునుగా ఉంటుంది. కాబట్టి యూరియా కట్ల కోసం బురగంపాడు సొసైటీ హాస్పిటల్ ఆఫీసుకు పోతే సొసైటీ ఆఫీసులో జనాలు కుప్పతెప్పలు ఉసుకెత్తి రాలినంత విధిగా ఎరువు కట్ల కోసం ఎగబడుతున్న రైతులు. కానీ ఒకెళ్ళి ప్రభుత్వం ఎరువు కట్టలు గోడల నిండా ఉంటున్నాయి, ఎక్కడా కూడా లోటు లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. రైతులు తీసుకుపోయే దాంట్లోనే అలసత్వం ఉందని చెప్పి ప్రభుత్వం పక్కెళ్ళి చెబుతుంది, అధికార పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎరువు కొరత అనేది తీవ్రంగా సంక్షోభంలోకి నెట్టేస్తుంది రైతుల్ని. ఇది మీరు కాపాడితే సొసైటీలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో వీడియో కూడా ఉంది, అది కూడా పెడతాను చూడండి. ఇది అందుకోసమే వెంటనే దక్షిణమే సిపిఎం పార్టీ బురగంపాడు మండల కమిటీ అంటే మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు రైతులకి ఎక్కడ కూడా వీడియో కొరత లేకుండా, మందుల కొరత లేకుండా రైతులకి వెంటనే అందించాలని, ఆ రకంగా అందించకపోతే రైతులే పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలకి రైతులు కన్నెర్ర చేస్తే మాడి మసి అయిపోతారు. రైతు అన్నదాత అంటున్నారు, రైతు లేనిదే దేశం లేదంటున్నారు, రైతు లేనిదే బతుకు లేదంటున్నారు. కానీ ఆ రైతు ఇవాళ ఎరువు కట్ల కోసం అల్లాడిపోతున్నారు. ఇది గమనించాలా ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రైతులకి ఎరువు కట్టలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.